హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఈ వీడియోలో చాలామందికి గుంత పొంగనాలు చేసుకోవడం రాదు కదండి. గుంత పొంగనాలు అంటే గుర్తొచ్చేది రాయలసీమ. ఇవి రాయలసీమ స్పెషల్ గుంత పొంగనాలు. ఇవి క్రిస్పీగా టేస్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి 3 కప్పుల దాకా రైస్ తీసుకోండి. బియ్యం అనేది రేషన్ బియ్యం అయితే పొంగనాలు అయినా సరే దోశలైనా సరే చాలా బాగా వస్తాయి. మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే కనుక నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా మినపగుళ్ళను వేస్తున్నానండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకోండి. మెంతులు వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వీటిని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 3 to 5 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకొస్తాను. ఈ విధంగా ఇలా శుభ్రంగా కడుక్కున్న ఈ బియ్యంలోకి బియ్యం అంతా కూడా నిండే విధంగా వాటర్ వేసి మూత పెట్టి పూర్తిగా 8 గంటల పాటు ఈ రైస్ని ఇంకా మినపప్పుని నాననివ్వండి. ఇప్పుడు చూడండి, 8 గంటల తర్వాత చూపిస్తున్నాను. పప్పు ఇంకా రైస్ అనేది కూడా మెత్తగా నానిపోయాయి కదా. ఇప్పుడు మరో 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ రైస్ని మినపప్పుని మిక్సీ జార్లోకి కానీ గ్రైండర్లోకి కానీ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ గ్రైండర్లో వేస్తున్నాను. చూడండి, ఇలా రైస్ అంతా కూడా గ్రైండర్లో వేసిన తర్వాత వాటర్ వేస్తున్నానండి. ఇది ఎండాకాలం కదా, ఫ్రిడ్జ్లో ఉన్న చల్లని నీరు వేస్తే పిండి అనేది పులిసిపోయిన వాసన రాకుండా ఉంటుంది. అదే మీరు నార్మల్ వాటర్ కనుక వేస్తే పిండి అనేది త్వరగా పులిసిపోతుంది. తర్వాత టైం సెట్ చేసుకొని నేనైతే ఇక్కడ 45 మినిట్స్ దాకా టైం పెట్టానండి. తర్వాత గ్రైండర్ క్యాప్ పెడితే ఆటోమేటిక్గా పప్పు అనేది మెత్తగా మెదిగిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం పొంగనాల బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 సపరేట్ గిన్నెల్లోకి తీసుకున్నానండి, 2 డేస్కి అన్నట్టుగా. తర్వాత ఈ పిండిని అంతా కూడా పూర్తిగా ఓవర్ నైట్ పులవనివ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. చూడండి, పిండి అనేది బాగా ఉబ్బిపోయింది కదా. ఇప్పుడు మనకు ఎంత పిండి కావాలో అంత పిండిని వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసి, అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు, తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, రుచికి తగినంత సాల్టు, ఒక చిటికెడు వంట సోడా వేసి తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి అంతా కూడా బాగా కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్న ఈ విధంగా కలుపుకుంటే పొంగనాలు అనేవి పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గుంత పొంగనాల పెన్నెం పెట్టుకొని పెన్నెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక్కొక్క గుంతలలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క గుంతలలో కొద్దిగా పొంగనాల పిండి వేయండి. పిండి అనేది మరీ నిండుగా వేయకండి, సగం వరకు వేయండి. ఇవి పొంగేటప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి. అందుకే పిండి ఎక్కువగా వేస్తే ఇలా మొత్తం పొంగనాలు వేసుకున్న తర్వాత మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ పాటు కాలనివ్వండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టి మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా పొంగాయో. ఇప్పుడు సెకండ్ వైపు టర్న్ చేసుకొని ఇలా అన్నిటినీ టర్న్ చేసుకున్న తర్వాత మంటని మరోసారి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 30 సెకండ్స్ కాలనివ్వండి. ఇలా కాలిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన పిండి అన్నిటినీ కూడా గుంత పొంగనాల్లాగా సేమ్ ప్రాసెస్లో చేసేయండి. ఇక ఇంతే, ఎంతో సూపర్ టేస్ట్గా ఉంటాయి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే గుంత పొంగనాలు రాయలసీమ స్పెషల్ పొంగనాలండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఈ పొంగనాలని పల్లి చట్నీతోటి అయినా, అల్లం చట్నీతోటి అయినా, లేదా కొబ్బరి చట్నీతోటి అయినా, ఏ చట్నీతోటైనా సరే తినొచ్చు. చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.